జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం నదీమాతకు హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాగా తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీమాతకు చీర, సారే, వడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం తరపున త్రివేణి సంగమం వద్ద విశేష ఏర్పాట్లు చేశారు. ఉదయం మాధవానంద స్వామి గారు ఉదయం 5 గంటల ప్రాంతంలోనే సరస్వతి పుష్కరాలను ప్రారంభించి మొదటి రోజు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సాంప్రదాయాలను కాపాడి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం ద్వారా మన సంస్కృతిని, సాంప్రదాయాలను శాశ్వతంగా భవిష్యత్ తరాలకు అందించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను మనం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీమతి శైలజ రామయ్యర్ గారి నేతృత్వంలో దేవాదాయ శాఖ అధికారులే కాకుండా ఈ జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు అందరూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ఈ రోజు ఈ ఏర్పాట్లు అన్నిటిని కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు. ఈ రోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగొద్దు అని ఒక టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేసి ఒక అద్భుతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ పుష్కరాలను నిర్వహిస్తున్నందుకు అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా.